గత ప్రభుత్వం ఏం చేసింది, 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆట ఆడింది. ఇక్కడ డెవలప్మెంట్ జరగట్లేదు లేదా భూములు విలువ పడిపోయినాయి అని అనుకోవడం జనాల మూర్ఖత్వం. గజాలు చెప్పిన బయట లేదు. ఈ లోకల్లోనే గజాలు 40 కాడ నుంచి 60 దాకా ఉన్నాయి. మేము ఎకరం ఇచ్చి 10 సెంట్లు తీసుకొని అలో లక్షణ అంటున్నాం. గజం 11,000 చేసుకున్నాం. ఇవాళ అదే గజం 60,000. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గజం 20,000 పలికినటువంటి గజం ఈ రోజున 65,000 పలుకుతుంది. అమరావతి బాగుంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుండిద్ది. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే అమరావతి డెవలప్ అవ్వాలి. ఈ రెండు ఆటోమేటిక్ జరిగితే మా అమరావతి రైతులందరూ మేమందరం బాగానే ఉంటాం. చాలా మంది అమరావతి ఈ రాష్ట్రం మొత్తం ఆయన కుదేలు చేసి గోతులు మయం చేసి అంత అప్పులు మయం చేశాడు. అయితే మేము ఈ రేట్లు కానీ ఈ డబ్బులు కానీ చూసుకొని అయితే మేము భూమి లేదండి. మాకు ప్లాట్ల రేట్లు కాదు మేము కోరుకుంటుంది, మేము కోరుకుంటుంది అభివృద్ధి కోరుకుంటున్నాం. రాజధాని అనేది లేకముందే ఈ కర్కట్ట పరివాహక ప్రాంతం ₹1,00,00,000 ఉంది. కావాలంటే అనాలిసిస్ చేసుకోవచ్చు. అప్పటికి ఇప్పటికి పోలిస్తే 100కి 200% పెరిగిందండి. జగన్ గారి ప్రభుత్వంలో ఏముంది, ఇక్కడ అసలు ఇన్వెస్టర్లు వచ్చి పెట్టుబడి పెట్టడానికి ముందుకు ఎవరు రాలేదు. ఈరోజు అమరావతిలో మీరు డెవలప్ అయ్యింది, అమరావతిలో రియల్ ఎస్టేట్ బాగుందని చెప్పుకోవడానికి మెయిన్ కారణం అసలు బాబు గారి ప్రభుత్వం వచ్చాక ఆయనే కొనుక్కున్నాడు 25,000 గజాలు. ఇక్కడ మరి రియల్ ఎస్టేట్ బాగోలేదని ఎవరు అనుకుంటున్నారో తెలియదు, కానీ అమరావతిలో రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉంది, మంచి రేట్లు పలుకుతున్నాయి. బాబు గారు కొన్న ఏరియాలో గజం 50,000 దగ్గర సుమారుగా ఉంటుందండి. అది మరి ఆయన ఎంత కొన్నారు ఏం కొన్నారు మనకు తెలియదు, కానీ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అంతకు మించి కూడా ఉండొచ్చేమో. రియల్ ఎస్టేట్ జరుగుతూనే ఉంది, మనకు రియల్ ఎస్టేట్ జరుగుతూనే ఉంది, మీకు డాక్యుమెంట్లు అవుతూనే ఉన్నాయి, బాగానే జరుగుతుంది. రియల్ ఎస్టేట్ ఆగిందని నేనైతే అనుకోవట్లేదు. మరి మీకు సమాచారం ఎలా ఉందో తెలియదు, కానీ అది ఊరిని బట్టి దానికి ఉన్న ఏరియాని బట్టి దిక్కుని బట్టి తూర్పు ఫేస్ అయితే ఒక రేటు, ఉత్తరం ఫేస్ అయితే ఒక రేటు, అట్లా రకరకాల రేట్లు ఉంటాయి. దానికి పర్టికులర్గా ఈ రేట్ అనే లేదండి. 40,000 దగ్గర నుంచి 70,000 వరకు రేట్లు పలుకుతూనే ఉన్నాయి. ఏం రేట్ ఏం తగ్గలేదు. 70,000 ఏరియా అనేది కొంత ఏరియా, ఇప్పుడు రాయపూడి ఏరియా, కొండమరాజుపాలెము, ఇప్పుడు కొత్తగా హైవే పడుతుంది. హైవే పక్కన ఉన్న ఏరియాలో కొన్ని ఏరియాలు వెంకటపాలెము, కరకట్టకు దగ్గరలో ఉన్న వెంకటపాలెం గుడి దగ్గర అట్లాంటి ఏరియాలో 60,000-70,000 పలుకుతుంది రేట్లు గజం. కాకపోతే ఇన్వెస్టర్లు కొంచెం స్లోగా వస్తున్నారు. ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ వర్క్ స్టార్ట్ అవుతాయి కదా అని చెప్పి ఆలోచనతో ఉన్నారు. వర్క్ స్టార్ట్ అయితే ఇంకా కొంచెం స్పీడ్ అవుతుందని మేము ఆలోచిస్తున్నాం. ప్రజెంట్ అయితే రియల్ ఎస్టేట్ బాగానే ఉంది, ఏం తగ్గలేదు, ఎక్కడేం పడిపోలేదు. ఇక్కడ ఎకరాలు ఎక్కడ ఎందుకుంటాయండి, ఇక్కడ మేము అందరం ల్యాండ్ పూలింగ్కి ఇచ్చున్నాము. ల్యాండ్ పూలింగ్ మీన్స్ అందరం కూడా మా ఎకరాలన్నీ కూడా ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం మాకు తిరిగి రిటర్నబుల్ ప్లాట్లు, రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు ఇచ్చింది. ఇక్కడ ఎకరం రేటు అనే మాట రావడానికి లేదండి, గజం రేటే. నేను ఇప్పుడు 1000 ఎకరం ఇచ్చాను నేను పొలం గవర్నమెంట్కి, నాకు 1000 గజాలు రెసిడెన్షియల్, 250 కమర్షియల్ ఇచ్చింది మెట్ట భూమి. దాని ఇప్పుడు నేను ఆ గజం రేటు మాట్లాడుకుంటానే కానీ నా ఎకరం రేటుతో ఏం పనండి. ఈరోజు ఎకరం రేట్ అనేది అసలు ఇక్కడ సమస్య కాదు, అసలు ఎకరాలు లేవు. చెప్పాను కదా, ఎకరం గజం రేట్ వచ్చేసరికి రెసిడెన్షియల్ 40 నుంచి 70 దాకా ఉంది. సేమ్ కమర్షియల్ కూడా అంతే, 40,000 నుంచి 70,000 దాకా. ఊరు అనంతవరం, నెక్కళ్ళు కొంచెం తక్కువలో ఉంటున్నాయి. అట్లానే ఇటువైపు కూరగాయలు, నిడమర్రు కొంచెం 45,000-50,000 రేంజ్లో ఉన్నాయి. మిగతా 70,000, 65,000 చెప్తున్నారు. కాకపోతే రియల్ ఎస్టేట్ కొంచెం నెమ్మదిగా జరుగుతుంది. వర్కులు స్టార్ట్ అవుతాయి అనే ఉద్దేశంతో చాలామంది ఎదురు చూస్తున్నారు ఈరోజు కూడా. ఎందుకంటే ఇంకా కొన్ని వర్కులు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఎలక్షన్ కోర్ ఉండడం వల్ల కానివ్వండి, టెండర్లు పిలిచే ప్రాసెస్లో ఉండడం వల్ల కానివ్వండి, ఇంకా వర్కులకి టెండర్ ప్రాసెస్లో ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ ప్రాసెస్ అయిపోయి కంప్లీట్ అయిన తర్వాత మనకి వర్కులు స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా ఇన్వెస్టర్లు కూడా ఇంకా కొంచెం అట్రాక్ట్ అవుతారు, వచ్చి అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. గతంలో ఎవరండి వచ్చి అడిగింది ఎవరండి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ అసలు ఏమవుద్ది అనేది ఒక ఆలోచన లేకుండా ఉంది. అప్పుడు 10,000కి కూడా అడిగిన వాళ్ళు లేరు. ఎందుకంటే 10,000 పెట్టి కొన్నా కానీ ఎవరైనా అండి, మీరైనా నేనైనా ఒక భూమి మీద ఇన్వెస్ట్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే మన తరతరాలకి అది ఉపయోగపడాలి, దాని విలువ పెరగాలి. హైదరాబాదే మనకి ఎగ్జాంపుల్. హైదరాబాద్లో ఈరోజు ఎంతలో ఉంది, అమీర్పేటలో గజం రేట్ ఎంత ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. అసలు కోకాపేట అనే ఊరిలో మనం 100 కోట్లకి అమ్మిందని చెప్పి అందరం చెప్పుకుంటున్నాం. ఇంకా దానికి మించి ఇప్పుడు ఈరోజు ఇది కూడా కొన్ని రోజులకి అవ్వచ్చు, అవుద్దని ఊహిస్తున్నాము. మరో కోకాపేట అవుద్దని అంత రేట్లు పలుకుతాయని ఎప్పుడు ఊహించలేమండి. కాకపోతే నేనంటే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, కోకాపేటలో 100 కోట్ల భూమి విలువ పెరుగుద్దని ఎవరన్నా ఊహించలా. ఇక్కడ కూడా అంతే. ప్రస్తుతానికి ఏంటంటే వర్కులు మొదలవ్వాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. ప్రభుత్వం వర్కులు మొదలుపెట్టి అమరావతి స్టాండ్ మీద ఉంది ప్రభుత్వం. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళ్ళినప్పుడు అనంతపురం వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా, ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ ఇక్కడికి వచ్చినా ఎక్కడికైనా సరే అందరూ కూడా కోరుకున్నది ఏంటంటే ఏకైక రాజధాని అమరావతి ఉండాలి.
ఇది ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుంది. గత ప్రభుత్వం ఏం చేసింది, 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడింది. దానికి తగ్గట్టుగానే ప్రజలు కూడా బుద్ధి చెప్పారు. 11 సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా కూర్చోబెట్టారు. మాకు ప్రతిపక్ష హోదా కావాలని పోరాడే స్థాయికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అప్పుడు అంతకుముందు 151 సీట్లు. నేను ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారిదే రికార్డ్ హైయెస్ట్ అనుకున్నాను. నేను నా వయసు 40 సంవత్సరాలు, నేను అనుకున్న మాట అది. కానీ దాన్ని బీట్ చేసి 164 సీట్లు ఇచ్చారు ప్రజలు. సో ప్రజల యొక్క నాడి పట్టుకోవడం అనేది ఎవడి వల్ల కాదు. కాకపోతే ఈరోజు ఏం జరిగిందంటే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వం కూడా దాన్ని తగ్గట్టుగా ప్రజల యొక్క దృష్టికి అనుగుణంగానే పనులు చేసుకుంటూ వెళ్తుంది. ఆ పనులు జరుగుతూ ఉన్నాయి, టెండర్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తూనే ఉంది, మీడియా ద్వారా కానివ్వండి, ఏదైనా కానీ. టెండర్లు పిలిచారు, రోడ్లకి, ఇన్నర్ రోడ్లు కానివ్వండి, 5 టవర్లు, సచివాలయ టవర్లు కానివ్వండి, ఐకానిక్ టవర్లు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, జడ్జిల బిల్డింగ్స్ కానివ్వండి, మినిస్టర్ బిల్డింగ్స్, ఐఏఎస్ బిల్డింగ్స్. ఆల్రెడీ ఐఏఎస్ బిల్డింగ్స్ అయితే మొన్న అసెంబ్లీ ఎప్పుడు అనుకున్నారు ఇంకొక 6 నెలల్లో ఇక్కడ జరిగిన బిల్డింగ్ల యొక్క దాంట్లోకి అందరినీ తీసుకొచ్చేసేయాలని. తీసుకొస్తేనే కదా ఇక్కడ ఫ్లోటింగ్ పెరిగి జనాభా పెరుగుతారు, దాని తగ్గట్టుగానే ఇక్కడ కూడా వ్యాపారాలు పెరుగుతాయి. సో సిఆర్డీఏ బిల్డింగ్ ఉంది, సిఆర్డీఏ బిల్డింగ్ కూడా అయిపోయి వచ్చింది. కొన్ని రోజుల్లో విజయవాడ లెనిన్ సెంటర్లో ఉన్న బిల్డింగ్ వచ్చేసి మనకి లింగాయపాలెం దగ్గరలో ఉన్న కొత్తగా కట్టిన సిఆర్డీ ఆఫీసులోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ డెవలప్మెంట్ జరగట్లేదు లేదా భూములు విలువ పడిపోయినాయి అని అనుకోవడం జనాల మూర్ఖత్వం, అంతకుమించి ఇంకేం లేదండి. సార్ ఇప్పుడు చుట్టుపక్కల అమరావతి మన రింగ్ రోడ్ ఏ ప్రాంతం వస్తుంది, రూట్ ఎలా ఉంది? రింగ్ రోడ్ అనేది చాలా, అంటే మనకి అవుటర్ రింగ్ రోడ్ అండి ఇది. ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి ఉంది, అవుటర్ రింగ్ రోడ్ ఒకటి ఉంది. దాని ప్రాసెస్ చాలా ఉందండి, చాలా ఊళ్ళు ఉన్నాయి. నాకు అవన్నీ నేను చెప్పలేను. కానీ అవన్నీ మన ఈ అమరావతి 29 గ్రామాలకి దూరంగా దాదాపు 15-20 కిలోమీటర్ల దూరంగా అది వస్తుందన్నమాట. సో భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇప్పుడు మనకి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని అమరావతి నిర్మాణం అనేది ఒక ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఒక 100 సంవత్సరాలు దాటినా కానీ ఇక్కడ సరైన ట్రాఫిక్ కానీ, ఇప్పుడు వైజాగ్ మనం బ్యూటిఫుల్ సిటీ అనుకుంటాం, కానీ ఈరోజు ఏం జరుగుతుంది, కొన్ని కారణాల వల్ల రోడ్లు ఇరుకైపోవటం ఇలాంటిది. అలా కాకుండా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మొత్తాన్ని ముందుగానే ఊహించి నీళ్ళ దగ్గర నుంచి, కేబుల్ వైర్ల దగ్గర నుంచి, కరెంటు దగ్గర నుంచి అన్నీ కూడా భూమిలో నుంచి తీసుకొచ్చి ఇచ్చి, అంటే బ్యూటిఫుల్ సిటీగా చూపించాలి. ప్రపంచ నగరాల్లో ఇది ఒక నగరంగా రేపు డెవలప్ అవ్వాలని చెప్పి బాబు గారు అనుకున్నాం. మేము కూడా అదే ఉద్దేశంతో మేము 33,000 ఎకరాల రైతులు అందరం కూడా ముందుకు వచ్చి ఇచ్చాము, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. భవిష్యత్తు ఖచ్చితంగా అండి, భవిష్యత్తులో ఖచ్చితంగా సామాన్య మానవుడి దగ్గర నుంచి ధనికుడి వరకు ప్రశాంతంగా బతికగలిగే ఊరేంద్ర అంటే అమరావతి. అట్లాంటి సిటీ ఇక్కడ రూపుదిద్దుకోవడం. ఎందుకంటే మీరు వచ్చేటప్పుడు మీరు గమనించుంటారు, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది పక్కన, ఆ గుడి కరెక్ట్గా ఆపోజిట్లో కొంచెం ముందుకు వస్తే టిడ్కో ఇల్లు ఎవరికి ఇస్తారండి, బిలో ప్రాపర్టీ లైన్ వాళ్ళకి, కింద ఉన్న వాళ్ళకి ఇస్తారు. దాన్ని కూడా ఏది తారతమ్యం లేకుండా హైవేకి పక్కనే సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది 120 మీటర్ల రోడ్డు, 360 అడుగులు ఉంటుంది దగ్గరగా. అలాంటి రోడ్డు పక్కన కూడా పేదలకే భూమి కేటాయించి అక్కడ ఇల్లు కట్టించి ఇచ్చారు బాబు గారు. కాబట్టి ఏది కూడా ఇక్కడ తారతమ్యం ఉండదండి. ప్రజలు పేద అనేది కానీ ధనిక అనేది తేడా లేకుండా అందరినీ సమానంగా చూసి అందరూ ఉండగలిగే సిటీ రూపుదిద్దుకుంటుందని చెప్పి అనుకుంటున్నామండి. ప్రెజెంట్ అయితే బాగానే ఉందండి. మనం ఈ 29 గ్రామాల్లో చూసుకున్నట్లయితే గజం 50,000 దాకా ఉంది రెసిడెన్షియల్ అయితే. అదే కమర్షియల్ అయితే 55,000, 60,000 దాకా ఉంది. అలాగే హయ్యెస్ట్ వచ్చేసి 75,000 దాకా ఉందండి కమర్షియల్. రెసిడెన్షియల్ వచ్చేసి 70, 68 అలా ఉంది రెసిడెన్షియల్. ఎకరం భూమి మన ఇప్పుడు తాడికొండ, పొన్నికల్లు, అలాగే కందేరు రోడ్డుకైతే 5 కోట్లు, 4.5 కోట్ల వరకు ఉంది. అలాగే ఇటు సైడ్ మనం వైకుంఠపురం ఇటు సైడ్ చూసుకుంటేనేమో 3 కోట్లు, 3.5 కోట్లు అలా ఉంది. గత ప్రభుత్వంలో మనం అంటే అప్పుడు గత ప్రభుత్వం జగన్ గారు 3 క్యాపిటల్ అని ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు మన రాజధాని రైతులు చాలా ఉద్యమం చేశారు. కానీ ఆ టైంలో మనం చూసుకున్నట్లయితే చాలా రేట్లు విపరీతంగా డౌన్లో వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఆయన 3 రాజధానులు అని ఎప్పుడైతే చెప్పారో, అనౌన్స్ చేశారో, మార్కెట్ మాత్రం చాలా డల్ అయిపోయింది. అసలు దగ్గరగా ఒక ఎకరం వచ్చేసి 35 లక్షలు పడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి ఆ గవర్నమెంట్లో. అదే ఇప్పుడు చెప్పిన 4 కోట్లు, 5 కోట్లు అని చెప్పే పొలాలన్నీ ఆ టైంలో ₹1 కోటి 80 లక్షలకు వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ చాలా బాగుంది.
ఎందుకంటే మన చంద్రబాబు గారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మనకందరికీ తెలిసిందే. బాబు గారి గురించి ఆయన మాకు ఖచ్చితంగా అండగా ఉంటారని మాకు ఒక గట్టి నమ్మకం ఉంది. ఆయన విజన్ చాలా గొప్పది, చాలా అమూహ్యమైనది. ఈ రాజధాని ప్రాంతంలో మనం కరెక్ట్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ జరుగుతుంది కదా, హోప్ఫుల్లీ ఈ మంత్లో ఆర్ నెక్స్ట్ మంత్లో వర్కులు స్టార్ట్ అవుతాయి అంటున్నారు. ఆ వర్క్ కానీ స్టార్ట్ అయితే చాలా బూమింగ్ వస్తుందని ఆశిస్తున్నాం. భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏరియా? భవిష్యత్తులో ఇప్పుడు ప్రజెంట్ మన ముగ్గురు కలిసి నడుపుతున్నారు కాబట్టి, మన కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వమే ఉంటుంది కంపల్సరీగా. సో భవిష్యత్తులో మనం చూసుకున్నట్లయితే అమరావతి చాలా ఉన్నత స్థాయిలోకి వెళ్తుందని నేను భావిస్తున్నాం. అంతా బాగానే ఉందండి. ఫ్యూచర్ చాలా బాగుంటుందని ఆశపడుతున్నాం. మన బాబు గారు మన హైదరాబాద్ని ఎలా డెవలప్ చేసి అందరినీ అక్కడ ఉద్యోగాల అవకాశం కల్పించారు, అట్లాగే మన కొత్త రాజధాని అమరావతిలో కూడా ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి ఆదాయం కలిగిస్తే బాగుంటుందని ఆశపడుతున్నాం. అట్లాగే ఒక ఏరియా భూమి కొనుగోలు ఎలా ఉంది? అమ్మకాలు కొనుగోలు ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ బాగుందండి, రైజింగ్లోనే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఎకరం 3-4 కోట్ల దాకా ఉంది. వైకుంఠపురం అటు సైడ్ 3-4 కోట్ల దాకా ఉంది. బాబు గారు ఇక అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టి హైదరాబాద్ని ఎలా అయితే డెవలప్ చేశారో మన ఏపీ న్యూ క్యాపిటల్ అమరావతిని కూడా డెవలప్ చేయాలని ఆశపడుతున్నాను. జగన్ గవర్నమెంట్ కానీ చంద్రబాబు జగన్ గవర్నమెంట్లో అడగలేదు, ఇప్పుడే కొంచెం అడుగుతున్నారు, కొంటున్నారు. మార్కెట్ అప్పటికి ఇప్పటికి డబల్ వచ్చింది. ఎంత ఉందండి రేట్ ఎలా ఉంది? అప్పుడు 15 నుంచి 10 దాకా నడిచింది. ఇప్పుడు గజం అండి, గజం 25,000 నడిచింది జగన్ టైంలో 15 ఏళ్ళ నుంచి. ఇప్పుడు 40 నుంచి 50 దాకా నడుస్తుంది. అది ఎకరం మామూలు భూములు ఎంత ఉంటుంది? ఎకరాలు ఇవ్వండి, అన్నీ ప్లాట్లే. అది రాజధాని మటుకి బయట పొలం ఉంది 4 కోట్లు 6 కోట్లు. చుట్టూ రాజధాని ఆనుకొని 4 కోట్లు రోడ్ల మట 6 కోట్ల దాకా అంటున్నారు. కమర్షియల్ ఎంత ఉంది? మామూలు హౌసింగ్ దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. 2 నుంచి 4 ఏళ్ళ దాకా అంటున్నారు. దానికి దీనికి ఏమో శీర్షకంగా కొంటాల 10 ఏళ్ళ దాకా కూడా లేదు, 2 నుంచి 4 ఏళ్ళు అంతే. భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటారు? అమరావతి బాగానే ఉంటుంది అనుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు బాగానే ఉంటుంది అనుకుంటున్నారు. అది మరి గతం మీద ఇప్పుడు మెరుగ్గానే ఉందిగా. ఏమండి 2 నెలల కింద మా బావమరిది 60,000 చేసి అమ్మాడండి గజం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా 25,000 గజం కొన్నాడు, 70 చేసుకున్నాడు. మరి ఇప్పుడు 50 మామూలు కమర్షియల్ అయితేనేమో 55 అట్టుంది. ఇదే అయితేనేమో 2 ఏళ్ళు పెచ్చు. ఇది నా చదువు రాదు. అదైతే 65, 60 అట్లా నడుస్తుంది. గతం ఎలా ఉండేది? జగన్ ఉన్నట్టు ఎలా ఉండేది? అప్పుడు 15 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళు. మేము 20 ఏళ్ళకి కొన్నామండి, 30 ఏళ్ళకి మర్చిపోయా 2 ఫ్లాట్లు కొన్నాం. ఇప్పుడు ఎలా ఉన్నాయి అదే ఫ్లాట్లు? అదే ఫ్లాట్ 65,000, 60,000 అడుగుతున్నారు. అది పర్లేదు. ఇప్పుడు మాకు పర్వాలేదండి. కొంచెం ఈ 20 రోజుల నెల నుంచి ఆగిందండి. అమరావతి ఏరియా ఎలా ఉన్నాయి? భూములు అమ్మకాలు కొనుగోలు ఎలా ఉన్నాయి? ఏంటి అసలు 20 రోజుల నుంచి పట్టుకే ఆగినాయి అట్ట. ఈ రింగులు పడుతున్నాయి కదా, ఈ ఎకరాలు కొనేవాళ్ళు, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎకరాల మీద పోతున్నారు వెంచర్లు వేసుకోవటానికి. ఎంత ఉంది రేట్? ఎకరం వేసుకోవడానికి కోటి కాడ నుంచి ఉంది, కోటి కాడ నుంచి 4 కోట్ల దాకా ఉన్నాయి సెంటర్లను బట్టి. అది గజాలు చొప్పున ఎలా ఉన్నాయి? గజాలు చొప్పున బయట లేదు, ఈ లోకల్లోనే గజాలు 40 కాడ నుంచి 60 దాకా ఉన్నాయి. అది 40,000 నుంచి 60,000 ఆ ఏరియాలను బట్టి. అది 60,000 ఏరియాలు ఉన్నాయండి. మంచి ఏరియా అయితే 60,000. 40,000 ఏరియాలు 40 అంటే కొంచెం దూరం. ఊరి పేర్లు ఏముంది, అటు చాకమూరు కల్లే, ఇటు నేలపాటు కల్లే 60 దాకా ఉన్నాయి. 40,000 ఏరియాలు ఉన్నాయండి. ఈ హైకోర్టు అని ఈ పడుతున్నాయి కదా, అక్కడ 10 ఏళ్ళు పెంచు. మామూలుగా లోకల్గా 10 ఏళ్ళు తక్కువ. పర్లేదు. ఇప్పుడు అమ్మకాలు కొనుగోలు బాగానే ఉంటుంది. గతం అంత పరిస్థితి అంత పరిస్థితి అధ్వానంగా ఏం లేదు.
పర్లేదు ఇప్పుడు ఇప్పుడు తృప్తి పడుతున్నారు ఉండదానికి ఇక. భవిష్యత్తు ఎలా ఉంటుంది మన భవిష్యత్తులో ఎవరు చెప్పలేరు దాని గురించి, కానీ ఉండదాని గురించి తృప్తి పడుతున్నారు ఇప్పుడు. తొందర లేదు, నిలబడుద్ది, ఇక మనకి బాధలేదు అనుకుంటున్నారు మార్కెట్. అది అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ. భూములు అమ్మకాలు కొనుగోలు కానీ ఎలా ఉంది? బాగానే ఉన్నాయి సార్, బాగానే జరుగుతున్నాయి. గతంలో జగన్ ఉన్న బెల్లం ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది? బాబు గారు వచ్చినదే బాగుంది. ఎలా ఉన్నాయి రేట్లు? సీరాక్సెస్ రోడ్లు ఏరియాలో ఎలా ఉన్నాయి? ఈ స్పీడ్ యాక్ట్ రోడ్, సీట్ క్యాపిటల్ ఏరియాలో ఎలా ఉన్నాయి? స్పీడ్ క్యాపిటల్ రోడ్లో 55,000 నుంచి 60,000 మధ్య జరుగుతుంది. రెసిడెన్షియల్ అయితే, కమర్షియల్ అయితేనేమో 65 నుంచి 67, 69 అట్లా ఉంది. రాజధాని అవుటర్ ఏరియాలో ఎకరం ఎలా ఉంది రేటు? 2 కోట్లు 3 కోట్లు అట్లా చెప్తున్నారు సార్. ఏ ఏరియాలో ఉంది? మొద్దూరు అటు అయితే 3 చెప్తున్నారండి. కర్లపూడి అటు అయితేనేమో 2 కోట్లున్నర అట్లా చెప్తున్నారు. ప్రజెంట్ టోటల్గా ఎలా ఉందంటారు రియల్ ఎస్టేట్ అప్పుడు ఇప్పుడు పోల్చుకోండి? బాగానే జరుగుతుంది సార్, బాబు గారు చేసాక బాగుంది. గతంలో ఎలా ఉండేది జగన్? ఏం లేదు సార్ అప్పుడు, ఏం లేదు. ఇప్పుడు చాలా బాగుంటుంది సార్, అద్భుతమైన రాజధాని అయితే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తారు, చాలా బాగుంటుంది. అమ్మకాల కొనుగోలు ఎలా ఉంది ప్రజెంట్? జరుగుతున్నాయి సార్, అవును, స్లోగా జరుగుతున్నాయి. కొంచెం వర్క్లు స్టార్ట్ అవుతాయి అంటున్నారు. వర్క్ స్టార్ట్ అయితే ఇంకా ఎలా ఉంటుంది? మార్చి 15 నుంచి వర్క్లు స్టార్ట్ అవుతాయి అన్నారు. వర్క్లు బాగా జరిగితే ఇంకా కొనుక్కునే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వచ్చింది, ఇంకా ఇన్వెస్టర్లు కూడా బాగా వస్తారు సార్. ఏం లేదు, ఇప్పుడు బాబు గారు వచ్చిన పరిస్థితి ఏంటి? బాగానే ఉందండి, అంతా బాగానే ఉంది. పోతే నేను ఏపీఎస్ఆర్టీసీలో 33 ఇయర్స్ ఉద్యోగం చేస్తున్నా. ఆ స్వామి ఏదో గవర్నమెంట్ విలీనం కలిపాడు, ఏదో పగలెత్తాడు అనుకున్నాం, ఏమీ లేదు. మా డబ్బులు వద్దులే అయినాయి. మాకు ఇప్పుడు బాబు గారు వస్తే మాకేదో మేలు చేస్తాడని ఆశతో మన జనవరి 14కైనా పిల్లలకి మామూలుగా బట్టలు కొనుక్కోవడానికి ఈయన ఇస్తా ఉన్నాము. ఈయన ఏం చేయలేదు, ఈయన ఇస్తాడని ఆశిస్తున్నాము. ఎలా ఉంది బాబు గారి పాలన? ప్రస్తుతానికి బాగానే ఉంది అనుకుంటున్నాము. అది జరిగింది 9 నెలలు కదా, వెయిటింగ్ పరిస్థితి చూసి బాగానే ఉంది. బాబుగారు బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీలో మేము చేస్తున్నాం కాబట్టి దాదాపు 70,000 మంది ఆయన కోసం వెయిటింగ్లో ఉన్నారు. ఎంతో కొంత ఇవ్వాల్సిన డబ్బులను ఇప్పిస్తే ఆయన పేరు చెప్పుకుంటారు, ఆయన కుమారుపేట లోకేష్ పేరు చెప్పుకుంటారు, పవన్ కళ్యాణ్ వెళ్ళి పేరు చెప్పుకుంటారు. మాకు కొంచెం మా డబ్బులే మాకు రావాలి, వేరే డబ్బులు మాకొద్దు. మా డబ్బులు మాకు ఇస్తే దండం పెట్టుకుంటాం. ఇప్పుడైతే ప్రజెంట్ పనులు జరగట్లేదు. పనులు సాగితే కొద్దిగా డెవలప్ అనేది కొద్దిగా కనపడితే ఎవరైనా, ఇప్పుడు నేనే ఉన్నానండి, 2 కోట్లు 3 కోట్లు పెట్టి కొనాలనుకుంటున్నాను. ఏళ్ళు లేకుండా పిచ్చెట్లో కొనలేక కొద్దిగా డెవలప్ రోడ్లు అయితే కొనుగోళ్ళు బాగానే జరుగుతాయి. బాబు గారు వచ్చినాక ప్రజెంట్ అయితే 50,000 ఒక్కొక్క ఏరియాని బట్టి అండి. వెలగపూడి ఉంది 60, 65, మందడం ఉంది 50, 52 అట్టా నడుస్తుందండి. తుళ్ళూరు ఏరియా అంతే, అది 50,000. హైకోర్టు 65, 60 అట్టా నడుస్తుంది. మనకి తెలియదండి, మనం బయటికి పోలేదుగా. అయితే అక్కడ కూడా జరుగుతుందని అంటున్నారు, 1,10 అట్టా జరుగుతుందని. పర్లేదండి. అయితే జగన్ గారు వచ్చినప్పుడు అసలు కుందేలు అయ్యిందండి. బాబు గారు వచ్చినాక కొద్ది కదిలింది. ఓ బ్లాప్ అయితే ఇప్పుడు రేపు బాబు గారు వచ్చి వర్కులు చేసినా కూడా బ్లాప్ అయితే అవదండి, యావరేజ్గా నడిచింది. ఎట్లా నడిస్తేనే బాగుంటుందండి. బ్లాప్ అయినా కూడా అదే మన మీద ఈర్ష్య దేశాలు పెరుగుతూ ఉంటాయండి పక్కంపటాలు. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి, మా చుట్టాలకే మీరు రాజధాని అంటారు, ఏడేం లేదు, మేము ఎకరం ఇచ్చి 25 సెంట్లు తీసుకొని అలో లక్ష్మణ అంటున్నాం. ఇప్పుడైతే బాబు గారు వచ్చినాక కొద్దిగా పర్లేదండి రియల్ ఎస్టేట్. అది జగన్ గారు ఉన్నప్పుడు నా సొంత 390 గజాలు హైకోర్టు దగ్గర అమ్ముకున్నానండి. 11,000 చేసి అమ్ముకున్నా. గజం 11,000 చేసి అమ్ముకున్నా. ఇవాళ అదే గజం 60,000. అదే గజం 60,000. ఏం చేయాలో అర్థం కావట్లేదు, మైండ్ పోతుంది. ఈ పీడాకారం అనేది వదిలిపోవాలి మాకు. మళ్ళీ 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మాకు రావాలి. ఎన్డీఏ కూటమి రావాలి. ఎన్డీఏ కూటమి రావాలి. ఆ కూటమి ప్రభుత్వంతోనే ఈ ఏరియాలో ప్రస్తుతానికి సైలెంట్గానే ఉందండి. ప్రస్తుతానికి ఎవరు రాట్లా ముందుకి. వర్క్ మొదలు పెడితే వస్తాయేమో కానీ ప్రస్తుతానికి సైలెంట్గానే ఉందండి. ఎందుకంటే ఎవరు రాట్ల కొనుగోలు
ప్రస్తుతానికి ఏంటంటే ఈ టెండర్లు వెళ్తున్నారు, కానీ టెండర్లో వేసే వాళ్ళు కూడా షాబోజీ కానీ ఎల్ఎన్టీ కానీ నవయోగ కానీ వీళ్ళు ఎవరు రావట్లేదండి. వాళ్ళు ఎందుకు రావట్లేదంటే పాత బకాయిలు మా దగ్గర ఇవ్వాలి అని ఇస్తే వస్తామని చెప్పి అన్నట్టుగా ఉన్నారు. అమ్మకాలు కొనుగోలు రేట్లు ఎలా ఉన్నాయి అసలు? ఆగిపోయినాయి, ఇప్పుడు రేట్లు ఆగిపోయినాయి అంట, కొనుగోలు లేదు. మరి ఎట్లా ఉంటాయో తెలియదు. ఇప్పుడు ఎంత ఉంది రేట్? ఎట్లా ఉన్నాయి గజం? ఇప్పుడు ఎట్లుందో ఆగినాయి, మొన్నటి దాకా 70 దాకా పోయింది. 70,000. కమర్షియల్ ఎంత ఉంది? నాకు తెలియదు. అయ్యే ఫ్లాట్లు, మరి అవి ఎంతో ఈ ఎంతో మరి తెలీదు. అవి రిలేటెడ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నాయి భూమి రేట్లు? ఏమైనా పెరిగినాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఎందుకు పెరగలా? పెరిగింది. భూమి అమ్మకాలు కొనుగోలు ఎలా ఉన్నాయి? రేట్లు ఎలా ఉన్నాయి? ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతిలో పనులు ప్రారంభమైనవి. ఎప్పుడైతే జంగిల్ క్లియరెన్స్ ఇదంతా చేశారో గత రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా ఊపందుకుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో ఇక్కడికి వచ్చి భూములు అడిగిన వాళ్ళు లేరు, కొనేవాళ్ళు లేరు. కానీ ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి టైంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గజం 20,000 పలికినటువంటి గజం ఈ రోజున 65,000 పలుకుతుంది. ఈ రోజున 65,000 గజం లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల ప్రభుత్వం ఇది 10 సంవత్సరాల ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చెందిద్ది. అభివృద్ధి చెందినప్పుడు అప్పుడే మనం అమ్ముకోవచ్చు అని చెప్పేసి రైతుల్లో కూడా ఆశ చిగురించింది. రైతులందరూ కూడా లాభాల కోసం ఎదురు చూస్తున్నారు. మంచి రేట్లు రేపు ఫ్యూచర్లో గజం ₹1,00,000 పలికిద్ది. ఇదే రాజధాని అమరావతిలో గజం ₹1,00,000 గ్యారెంటీగా పలికిద్ది. చెప్పట్లా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అడిగినోళ్ళు లేరు. గజం నెక్కల్లు అనంతవరం అటు సైడ్ అయితే 6,000 7,000 కూడా ఆ రోజున కొనేవాళ్ళు లేరు. ఈ రోజున అదే 40,000 అక్కడ, అంటే రాజధానికి దూరంగా ఉంది కాబట్టి 40,000 ఉంది. అదే కోర్ క్యాపిటల్లోనైతే 65,000-70,000 కోర్ క్యాపిటల్లో ఆ రేట్లు నడుస్తున్నాయండి. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే టెండర్లు పిలిచారు, జంగిల్ క్లియరెన్స్ చేశారు, పనులు రాజధాని అమరావతిలో ఉన్నటువంటి పనులన్నీ ప్రారంభం చేశారు. శాశ్వత సచివాలయం ఇవన్నీ కూడా నీళ్లు తోడిచ్చేసరికి ఈ కొనేటువంటి బయ్యర్లలో, కొనేవాళ్ళల్లో ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారు. కొనుక్కోవటానికి, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి వీళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారండి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మార్కెట్ రాజధాని అమరావతి వైపే చూస్తున్నారు జనం అంతా కూడా. ఎకరాలు లేవండి ఇక్కడ. రాజధాని అమరావతి మొత్తం గజాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పడుతుందో ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర కూడా మార్కెట్ బాగుంది. అలాగే ఈ రైల్వే లైన్ ఏర్పడుతున్నసరికి అక్కడ కూడా మార్కెట్ చాలా విపరీతంగా పెంచారు. ఎకరం వచ్చి 5 కోట్లు నడుస్తుందండి. ఎకరం 5 కోట్లు పై మాటే కానీ తక్కువ అయితే ఎక్కడా కూడా లేవు. రాజధాని అమరావతి ఆ చుట్టుపక్కల ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, ఇప్పుడు కొత్తగా బాబు గారు ఔటర్ రింగ్ రోడ్ అని కూడా ఏర్పాటు చేశారు కదా, అక్కడ కూడా మార్కెట్ చాలా బాగుందండి. ఏదైనా కానీ అభివృద్ధి సంక్షేమం చేసేటువంటి నాయకులు వస్తే ఇలాగే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి భూములు వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇంకా 10 ఏళ్ళ ప్రభుత్వం కాబట్టి రైతుల్లో కానీ ఆ కొనుక్కునే ఇన్వెస్టర్లో కానీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొనుక్కుంటే ఉపయోగమే కానీ లాభమే కానీ నష్టం లేదని చెప్పేసి అందరూ ఇన్వెస్టర్లు కూడా అనుకుంటున్నారు. అసలు రియల్ ఎస్టేట్ గురించి రైతులు ఆలోచించట్లా. రైతులు ఆలోచిస్తుంది ఓ మంచి పనికి రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చాము, అందరూ ఆంధ్రప్రదేశ్లో అందరూ బాగుంటే బాగుండాలి, అన్ని ఏరియాలో పెరుగుతుంది, అట్నే అన్ని ఏరియాలో ల్యాండ్ వాల్యూ ఎట్లా పెరుగుతుంది అట్నే రాజధానిలో కూడా పెరుగుతుంది, బాగానే ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు, పవన్ కళ్యాణ్ చెబుతున్నారు, బీజేపీ వాళ్ళు చెబుతున్నారు. బీజేపీ నరేంద్ర మోడీ సహకారంతో డబ్బులు వస్తున్నాయి రాజధాని డెవలప్మెంట్కి. మార్చి 14వ తారీఖున వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో శ్రీనివాస కళ్యాణం చేపిస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీతో వస్తున్నారు. ఆ పూజ అయిపోయిన తర్వాత అన్ని పనులు మొదలవుతాయి. ఇక్కడికి 35,000 మంది కార్మికులు వస్తారు, వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు ఉండిద్ది. అమరావతి డెవలప్ అయింది. అమరావతి ఆంధ్రప్రదేశ్ది, అమరావతి రైతులది కాదు. ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రైతులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలది.
ఇప్పుడు తెలంగాణ ఉంది, హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంది, మహారాష్ట్ర ఉంది, బాంబే బాగుంటేనే మహారాష్ట్ర, కర్ణాటక ఉంది, బెంగళూరు డెవలప్మెంట్ ఉంటేనే కర్ణాటక, ఢిల్లీ ఉంది, నయోడా బాగుంటేనే ఢిల్లీ బాగుంది. అట్నే ఆంధ్రప్రదేశ్కి కూడా అమరావతి బాగుంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుంటారు. ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్మెంట్ కూడా బాగుంది. ఈరోజు అసెంబ్లీలో కూడా మన కేశవ్ గారు చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ రాజధానికి డెవలప్మెంట్కి నిధులు ఇస్తామని. చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం అమరావతికి ఏం ప్రాబ్లం లేదు. పైన నరేంద్ర మోడీ గారి సహకారం ఉన్నంతకాలం అమరావతి చాలా బాగుండిద్ది. వీళ్ళిద్దరు తోడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళు 15 సంవత్సరాలు ఉంటారు. ఈ 15 సంవత్సరాల్లో అమరావతి చాలా అభివృద్ధి చెందింది. భవిష్యత్తు బాగానే ఉంటుంది. భవిష్యత్తు అమరావతి బాగుంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుండిద్ది. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే అమరావతి డెవలప్ అవ్వాలి. ఈ రెండు ఆటోమేటిక్ జరిగితే మా అమరావతి రైతులందరూ మేమందరం బాగానే ఉంటాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది సహజంగా పెట్టుబడిదారుడు ఏం కోరుకుంటాడు? మనం ₹1 ఇక్కడ పెట్టుబడి పెడితే కనీసం ₹5 పైసలు అవ్వాలి, ₹10 పైసలు అవ్వాలని కోరుకుంటారు. అయితే మనం ₹1 పెడితే అది 75 పైసలకో 50 పైసలకు అవ్వాలని ఎవరం కోరుకోం. ఎవరైనా సరే ఇది వ్యాపార దృక్పథం, అది సంపదను అభివృద్ధి చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి వచ్చినా దాన్ని కుదేలు చేశాడు, పప్పు ఊరించాడు. సరే ఇక్కడ ఒక అమరావతే కాదు, చాలామంది అమరావతి కాదు, ఈ రాష్ట్రం మొత్తం ఆయన కుదేలు చేసి గోతులు మయం చేసి అంత అప్పులు మయం చేశాడు. ఇప్పుడు వచ్చినాక ముందు ఏంటంటే ప్రశాంతత ఏర్పడింది, మానసికమైనట్టు ముందు ప్రశాంతత. అప్పుడు మానసిక అలజడి ఉంది, ఆర్థిక అలజడితో పాటు మానసిక అలజడి కూడా ఉంది. ఇప్పుడు ఆ మానసిక అలజడి తగ్గింది, ఆర్థిక అలజడి కూడా తగ్గింది. ఇక్కడ ఇన్వెస్టర్స్ కంటే పెట్టుబడిదారులకి ఒక విశ్వాసం ఏర్పడింది. ఇప్పుడు ఉదాహరణగా ఇప్పుడు మొన్నటిదాకా అమరావతి ఇక్కడ ఎప్పుడైతే కుదేలైందో అటు పక్కన మన సోదరుల రాష్ట్రం అయినటువంటి హైదరాబాదు శరవేగం పెంచుకుంది. ఎప్పుడైతే ఇక్కడ అమరావతి నిర్మాణం జరుగుతుందని అమరావతి మీద విశ్వాసం ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడైతే ఉంచారో నిర్మాణం కొరకు, హైదరాబాదులో కొంచెం అది వాళ్ళ పరిస్థితి కొద్దిగా నిలకడ జరిగింది. కారణం ఇదే మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ అమరావతి కోసం అక్కడ ఆగినాయి పెట్టుబడిదారులు, అక్కడ ఆగేసి అమరావతి వైపు మొగ్గు చూస్తున్నారు. ఈ రాష్ట్రమే కాదు, మేమైతే కోరుకుంటున్నాం అందరూ వచ్చి ఇక్కడ ప్రశాంతమైన జీవనం సాగించాల్సినటువంటి అవసరం కూడా అక్కడ ఉందా. అందరం కలిసి మేమందరం కూడా మేమేకమై వచ్చే వాళ్ళ కోసం కూడా మేము స్వాగతం పలుకుతాం. వాళ్ళు మేము ఎట్టయితే ఇక్కడ జీవనం ప్రశాంతమైన వాతావరణంలో జీవించామో వచ్చేవాళ్ళు కూడా అదే ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తామని ఆశిస్తున్నాం. రేట్లు గతంతో పోల్చుకుంటే చాలా బాగానే ఉన్నాయి. అయితే మేము ఇచ్చింది ఎకరానికి 4,840 గజాలు అంటే మేము కేవలం 1,250 గజాలే తీసుకున్నాం. కొద్దిమంది బయట వ్యక్తులు రేట్లు ఎక్కువ అని అభిప్రాయపడవచ్చు. మేము ముందు మా తాతల తండ్రులు ముత్తాతలు ఎక్కడి నుంచో వచ్చిన భూమిని మేము తృణప్రాయంగా ఇవ్వటమే ఒక ఇది. దానికోసం బయట వాళ్ళు కూడా ఇది రేట్ల కింద అయితే మాకైతే రాజధాని నడిపోటీ, ఇది రాజధాని ఇటు 8 కిలోమీటర్లు అటు 8 కిలోమీటర్లు 16 కిలోమీటర్ల మధ్యలో కోర్ క్యాపిటల్ ఉంది. ఇట్లాంటి రాజధానిలో ఇవాళ రేట్లు అసలు రేట్ల కింద లెక్కే కాదు. కొద్దిమంది అట్లాంటి ఆలోచించే వాళ్ళు పునరాలోచించుకోవాలి కూడా నేను చెప్తున్నాం. మేము అమరావతి రైతులుగా చెప్పేది ఏంటంటే అండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేట్లకి ఇప్పటికి రేట్లకు వచ్చి కూడా చాలా తేడా వచ్చినాయి. రేట్లు అయితే ఉన్నాయి. దాదాపు గజం ఒక 30,000 నుంచి పైన 40,000 అట్లా జరుగుతుంది. అయితే మేము ఈ రేట్లు కానీ ఈ డబ్బులు కానీ చూసుకొని అయితే మేము భూమి ఇవ్వలేదండి. మాకు మార్కెట్ రేట్ అయితే 30,000 నుంచి పైనే ఉందండి. 50,000 60,000 కోర్ క్యాపిటల్ బట్టి ఏరియాని బట్టి వచ్చిన రోడ్లను బట్టి ఉంటాయండి రేట్లు. అది హైయెస్ట్ అయితే 60,000 దాకా ఉందండి. అది అది హైకోర్టు విట్టు అమృత కాలేజీ ఆ ఏరియాలో అయితే గజం 60,000 దాకా ఉంది. అవుటర్ రింగ్ రోడ్లో దాదాపు 2 కోట్లు 3 కోట్లు చెప్తున్నారండి. కాకపోతే జరుగుతున్నాయి అంతేగాని వర్కులు మొదలైతే ఇంకా స్పీడ్ అవుతాయండి. ఎందుకంటే రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు చేసిన ఆర్థిక దుర్వినియోగానికి మార్కెట్లో డబ్బులు లేక అంత కొంత ఇబ్బంది పడితే రియల్ ఎస్టేట్ కొంచెం ఆగింది, కానీ భవిష్యత్తులో అయితే ఆశాజనకంగా ఉంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. మోహన్ రెడ్డి ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో మేము అసలు భూములు ఎందుకు ఇచ్చామో అసలు ఏందో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ ప్రాంతం అంతా కూడా అడవిని తలపించింది. పెద్ద పెద్ద వృక్షాలు, ముళ్ళ చెట్లు, అడవిని తలపించే విధంగా ప్రాంతం ఉంది. మేము భూములు ఇచ్చాం, మా పొలాలు ఎక్కడ ఉన్నాయో, మా భూములు అంటే మా దగ్గరలో ప్రభుత్వానికి ఇచ్చాం. మాకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్లు ఎకరం ఇస్తే 1000 గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు కమర్షియల్ ఇచ్చారు. ఆ 1250 గజాలు ఎక్కడుందో, మా ప్లాట్ ఎక్కడుందో చూసుకోవడానికి కూడా అవకాశం లేని విధంగా మరి కంప చెట్లు ఉన్నాయి. అదేవిధంగా కనీసం చేసుకుందామంటే అప్పుడు పొలం లేదు, అమ్ముకుందామంటే కొనేవాళ్ళు లేడు, దిక్కు తోచని పరిస్థితి, కుటుంబాలు గడవనటువంటి పరిస్థితి. మాకు ఇస్తా ఉన్నటువంటి వార్షిక కవులు కూడా సకాలంలో ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే
కొంచెం భూముల రేట్లు కూడా కొంచెం ప్లాట్ల రేట్లు కూడా పెరిగినాయి. కాకపోతే ప్లాట్ల రేట్లు హెచ్చు తగ్గులతో మాకు పని లేదండి. మాకు ప్లాట్ల రేట్లు కాదు మేము కోరుకుంటుంది, మేము కోరుకుంటుంది అభివృద్ధి కోరుకుంటున్నాం, డెవలప్మెంట్ కోరుకుంటున్నాం. డెవలప్మెంట్ అయితే మాతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి కూడా ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. మరి ఆ దిశగా మరి ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తున్నాం. మునుపు కూడా చాలామంది అసలు మొదట బాబు గారు రాజధాని ఏర్పాటు జరిగినప్పుడు ఇంకేముంది అమరావతిలో వాళ్ళు అసలు తిని పొట్ల పెంచుకొని తిరుగుతున్నారు, రోడ్ల మీద కూర్చున్నారు. అది ఒక రకంగా చెప్పాలంటే బెంజ్ కార్లు అంటే అసలు బెంజ్ కార్లు ఇక్కడ అమరావతి నగరంలోనే ఉన్నాయా, లేకపోతే ఈ అమరావతి 29 గ్రామాల్లో ఇప్పుడే వచ్చినాయి అనుకుంటున్నారో తెలియదు. అంతకుముందే రాజధాని అనేది లేకముందే ఈ కరకట్ట పరివాహక ప్రాంతం ₹1 ఉంది. కావాలంటే అనాలిసిస్ చేసుకోవచ్చు, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకొకటి ఇక్కడ 360 రోజులు పంటలు పండే నేల ఇది. ఎందుకంటే ఇక్కడ ఉత్తరంగా నది ప్రవహిస్తుంది కాబట్టి అన్ని రకాల పంటలు పండుతాయి. ఈ తుళ్ళూరు మండలం అయినా ఇచ్చిన 2 మండలాలు మిగతా అయినా అది తెలుసుకోవాలి. ఒకటి. 2 సంతోషంతో ప్రజలు ముందుకు వచ్చి బయట కూర్చున్న దాన్ని అలా నెగిటివ్గా ప్రచారం చేశారు. దీంట్లో అమరావతి విద్రోహ శక్తులు చేసిందే కానీ కోట్లు బలుగుతున్నాయి అది ఇది అనే మాట్లేదు. ఇప్పుడు సైబరాబాద్, ఇప్పుడు కోకాపేట, హైదరాబాద్లో డెవలప్ అయినాయి. డెవలప్ కాకముందు కొనుక్కోవచ్చుగా. బాబు గారు అక్కడ కూడా చెప్పారుగా, మరి ఇలా అక్కడ కూడా బలుగుతుంది కదండి. మేము మాట్లాడుంటే అది చాలా పొరపాటు. ఇప్పుడు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారండి, దానివల్ల వచ్చే లాభం షేర్స్ కొనుక్కున్నోడికి. కానీ అమరావతి ధరల పెంపులో వచ్చే లాభం మొత్తం 5 కోట్ల ఆంధ్రకు చెందుతుంది. కానీ ఇలా మాట్లాడొచ్చా? ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని గుర్తెరగాలి. ఎందుకంటే ఇప్పుడు షేర్స్ మీద, పెట్టుబడుల మీద, సెన్సెక్స్ మీద మోడీ గారి మాటలు, ట్రంప్ మాటలు, అధ్యక్షుల మార్పులు, రాజకీయ విధానాలు ఇవన్నీ పనిచేస్తున్నాయి. మరి ఇక్కడ పనిచేయవా అండి? ఇది ఇప్పుడే పురుడు పోసుకుంటున్న అత్యంత ఆధునికమైన వ్యవస్థలతో రాబోతున్న ప్రజలు భూసేకరణ కాదండి, బాగా చూడాలి, భూ సమీకరణ ద్వారా. అంటే స్వచ్ఛందంగా ₹1 ఆశించకుండా ఎకరా భూమి ప్రభుత్వ పరం చేసి 25 సెంటు మాత్రమే మేము తీసుకొని, 25 సెంటు కన్నా కూడా తక్కువ, పావుల వంతు కన్నా తక్కువ తీసుకొని ఎప్పుడో అభివృద్ధి జరిగిద్ది అనేది నమ్మాలేడా. ఇప్పుడు బాబు గారు వచ్చారు, అభివృద్ధి అయిపోయిందా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అట్టడుక్కు తీసుకెళ్లారు, ఆగిపోయిందా? మళ్ళీ బాబు గారు వచ్చారు. అంటే ఎవ్వరూ శాశ్వతం కాదు. ఈ నగరం శాశ్వతం, దీని నుంచి వచ్చే మంచి ఫలితం శాశ్వతం. దీన్ని ఆశించి నమ్మి ప్రజలు భూ సమీకరణ ద్వారా భూములు ఇచ్చారు. ఈ విషయం చాలా తేలిగ్గా మర్చిపోయి అందరూ చాలా చిన్న విషయంగా మర్చిపోయి కోట్లు పలుకుతుంది అంటున్నారు. మీరు అన్నమాట నిజమే, పలికింది. ఎలా పలికింది? బాబు గారు తీసుకొచ్చిన విధానాల ద్వారా, మేము ధారాదత్తంగా ఇచ్చిన భూముల ద్వారా. అవునా కాదా అండి? ఇప్పుడు ఒక ఉపకారానికి ఒక రోడ్డుకి ఎవరైనా భూమి ఇచ్చారనుకోండి, ఆ రోడ్డు దాని పక్కన వచ్చే డెవలప్మెంట్ ఎంత ఉంటుంది మీరు ఊహించండి. ఒక చిన్న రోడ్డుకి సహకరిస్తేనే ఏది కాంపెన్సేషన్ తీసుకొని, మరి మేము ఇచ్చిన భూమికి న్యాయం జరగాలంటారా వద్దంటారా? కానీ విధ్వంసకర శక్తులు, ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేని లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మాట్లాడిన మాటలను తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మీకేమంటే ఇప్పుడు రోడ్లో తలకాయ పెట్టాక రోకటపోటికి వెరవక తప్పదు కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎంత విధ్వంసం చేశాడు చూశారు కదా. ఇవాళ బాబు గారు ఉన్నారు, రేపు ఎవరుంటారో, ఎల్లుండి ఇంకెవరు ఉంటారో. అన్నిటికీ ఓర్చుకోవాల్సింది, తట్టుకోవాల్సింది. తరతరాల నుంచి భూములు రాష్ట్ర ప్రయోజనాలకు ఇచ్చిన ఇక్కడ ఉన్నటువంటి 29 గ్రామాల ప్రజలు. అది కోటి వచ్చింది అనుకోవటమే కాదు, నయా పైసకి చల్లదని చూపించాడు జగన్మోహన్ రెడ్డి. బ్యాంకులు ఇప్పుడు పెట్టుకోవట్లేదు, మీకు అందరికీ తెలియని విషయం. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా, ఎందుకంటే దానికి కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. మీ భూములకు గీతలు గీసి ఇవ్వాలి, మీ భూములకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఇవ్వాలి, దానికి గవర్నమెంట్ షూరిటీగా ఉండాలి, ఏయో చెప్పి ఇప్పటికి మాకు లోన్లు రావట్లా. మరి అది మీరు ఎలా చెప్తారు కోట్ల విలువని? లాజిక్గా పోతే బ్యాంక్ కూడా పెట్టుకుంది ఎలా తీసుకుంటారు? ఎక్కడికైనా పోతే బ్యాంకుకే మంచి బంగారం కాదంటే ఎవరు పెట్టుకుంటారు తాకట్టు? కాబట్టి అట్లని ఇప్పుడు రేటు ఉంది కదని అమ్మి ముందు తరాలకి ఏం లేకుండా చేయలేం కదండి. ఎన్నో బాధలు, ఇబ్బందులు ఉన్నాయి దీంట్లో. కోట్లు పలుకుతున్నాయి అనే ఒక్క మాట మాత్రం అని మమ్మల్ని బాధపెట్టద్దని కోరుకుంటున్నాం. అది దీని నుంచి వచ్చి అన్ని కష్ట నష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాం. కాబట్టి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మొదట ఉన్నప్పుడే 3 సార్లు పెరిగి 6 సార్లు తగ్గింది భూమి. దాంతో మేము కోసుకొని తినిపోలేం. అది బంగారు బాతు లాంటిది అమరావతి. దాని నుంచి వచ్చే రోజుకో గుడ్డు ఫలం అయితే అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. గొంతు కోసారా అమరావతి నుంచి ఏమీ పొందలేరు. కాబట్టి 5 కోట్ల ప్రజల అండ ఉంటే మాత్రమే అమరావతి అభివృద్ధి అయితే దాని ఫలాలు అందరికీ అందుతాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారాలి అనే నినాదాలు ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తే రాష్ట్రం విధ్వంసకరంగా దిశలో నడిచిద్ది. దాని ఫలితం ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సి వచ్చింది. అది అందరూ చూశారు గతంలో. ఇంకెప్పుడు అలాంటి సిచ్యువేషన్ చూడకూడదు అనే విధంగానే పాలకులు మనం ఎంచుకోవాలి. ఏ ప్రభుత్వంలోనే తప్పులు ఉంటాయండి. పూర్తిగా ప్రతి మనిషి సంపూర్ణం కాదు. ఏ వ్యక్తి అయినా వాళ్ళకి వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటే సంపూర్ణమా? కాదు. కానీ తప్పులు ఎక్కువ తక్కువల గురించి మాట్లాడతారు. ఎక్కువ మంచి చేస్తే వాడు మంచి చేశాడు రా అంటాడు.
కాదు వాడు 3 వంతులు చెడు చేస్తే వాడు చెడు చేశాడరా అంటాడు. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి దాంట్లో తప్పులు ఉంటాయి. కాబట్టి మేము అందరం విజ్ఞప్తి చేసేది ఒకటే, ఏ ఉద్దేశంతో అయితే భావితరాల భవిష్యత్తు ఆలోచించి ఒక రాష్ట్రానికి లోటు బడ్జెట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ రోడ్డు మీద నుంచున్న గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన విధానానికి భావితరాల భవిష్యత్తుకి మేము ఒక్కళ్ళమే బాగుపడం. ఇప్పుడు మేమే ఉండవు, మీరన్నట్టు 1 కోటి రూపాయలకి అమ్మేవండి, ఏం చేసుకుంటామండి, ఎత్తిని పోసుకుంటామా, ఎంత తింటామండి, అసలు ఎంత తింటాం, దాన్ని ఏం చేస్తున్నామండి మేము ఆలోచించండి. ఈ మొత్తం ఓవరాల్ ఏపీ చివరి అంచుకు కూడా పొలాల రేట్లు పెరిగినాయంటే కారణం ఏందో మీరు ఆలోచించండి. మేమే కానీ అంత స్వార్థపర శక్తులం అయి ఉంటే, దీనివల్ల ఎలాంటి ఫలితం మీకు లేకుండా ఉండుంటే ఇక్కడ రేట్లు తగ్గంగానే మొత్తం ఎందుకు రేట్లు తగ్గినాయి? ఈ రియల్ ఎస్టేట్ అనే మాట దయచేసి వాడొద్దు. అమ్మకాలు కొనుగోలు అనేది సహజం. కాబట్టి దీని గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరి అభివృద్ధి కోసమే మేము భూములు ఇచ్చాం. ఇవ్వమని కోరారు బాబు గారు, దాని గురించే అభివృద్ధి జరుగుతుంది. అలానే అభివృద్ధి ఉండాలి, అందరి యొక్క అండదండలు ఉండాలని కోరుకుంటున్నాం.